హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేసే ముందు మార్నింగ్ నేను అప్డేట్ చేశాను. ఇవాళ మనకు ఆర్‌బీఐ పాలిసీ డిసిజన్ ఉంది. అనౌన్స్‌మెంట్ 10 AM వరకు అయితది. సో, మనం మార్కెట్‌లో దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి. అండ్ దాని తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్ ఇచ్చాను. దాంట్లో ఆల్ టార్గెట్స్ అచీవ్. దాని తర్వాత 10 ఏఎంకి స్టార్ట్ అయింది ఆర్‌బీఐ పాలిసీ. సో, ఆర్‌బీఐ పాలిసీ వచ్చేసి అన్‌చేంజ్ ఉండే అండ్ న్యూట్రల్. అంటే ప్రీవియస్‌ది చేంజ్ కాలేదు. ప్లస్ అది న్యూట్రల్ ఉండడం వల్ల మార్కెట్ అనేది ఫాల్ అవుతది. లేకపోతే రెగ్యులర్ మార్కెట్ ఎలా రన్ అయితదో అలాగే రన్ అయితది. దాని తర్వాత నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను 10:04కి. టిల్ నౌ నో పాజిటివ్ న్యూస్. ఏం పాజిటివ్ న్యూస్ లేదు మార్కెట్ ర్యాలీ ఇవ్వనీకే. అండ్ రెపో రేట్ వచ్చేసి అన్‌చేంజ్ సేమ్ పోయిన సంవత్సరం లాగానే పోయిన ప్రీవియస్ లాగానే 5.5% ఉంది. అన్‌చేంజ్ ఉంది. దాని తర్వాత ఏమైంది మార్కెట్‌లో సేమ్ ఇప్పుడు ఏం అన్‌చేంజ్ కాలేదు గదా! ఏం పాజిటివ్ న్యూస్ లేదు. మార్కెట్ సో రెగ్యులర్ లాగానే ట్రేడ్ చేస్తది కాబట్టి సెకండ్ ట్రేడ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అది కూడా నేనిచ్చేసి కాల్ సైడ్ ఇచ్చాను. దాంట్లో కూడా సెకండ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ ఇచ్చాను 55,400. దాని లోపల ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టార్గెట్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే. అండ్ దాని తర్వాత నేను లెర్నింగ్ సెషన్స్ తీసుకుంటున్నాను లైవ్ మార్కెట్‌లో అండ్ ఆఫ్‌లైన్ గూడా. లెర్నింగ్ లైవ్ మార్కెట్‌లో నేను 3 స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఇస్తే ప్రెజెంట్ 3 స్టూడెంట్స్‌కి ఇస్తున్నాను. సో, లైవ్ మార్కెట్‌లో గూడా అనాలిసిస్ చేసి అవే లెవెల్స్ చూపించాను. దీనివల్ల మన స్టూడెంట్స్ గూడా చాలా గుడ్‌గా ఫీల్ అయితున్నారు. ఎందుకంటే లైవ్ మార్కెట్‌లో నేర్చుకుంటున్నారు. మీరు కూడా లైవ్ మార్కెట్‌లో నాతో పాటు లెర్నింగ్ నేర్చుకోవాలంటే కింద వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది గదా! దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నిన్న నేను అనాలిసిస్ ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీది. నిన్న అనాలిసిస్‌లో నేనేం చెప్పాను? ప్రీవియస్ ఇండైరెక్ట్ ఇక్కడ బ్రేకౌట్ లెవెల్ ఉంది. ఈ బ్రేకౌట్ లెవెల్ మీద ఇక్కడ మార్కెట్ వచ్చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే మార్కెట్ సాలిడ్ బయింగ్ ఉంటదని చెప్పాను నేను. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ దీని మీద ఎక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు. మీదికెళ్ళింది. కానీ ఫాల్ అయింది. నేనేం చెప్పాను? రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే హెవీ బయింగ్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ ట్రేడ్ చేస్తే మార్కెట్ హెవీ బయింగ్ ఉండదు. ప్రైస్ వచ్చేసి 55,430 అని నిన్న నేను మీకు అప్డేట్ చేశాను. అలాగే నిఫ్టీలో గూడా ఈ లెవెల్ నేను అప్డేట్ చేశాను. చేసి చెప్పాను. 24,655 లేకపోతే 24,666 లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మార్కెట్ బయింగ్ ఎళ్తది. లేకపోతే మార్కెట్ బయింగ్ ఎళ్ళదు. మార్కెట్ ఫాల్‌లోనే ఉంటదని నిన్న గూడా మన అనాలిసిస్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. మీరు నిన్నటి అనాలిసిస్ వీడియో చూడకపోతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్ ఉంది. మీరు లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియో గూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేనేం అనాలిసిస్ చెప్పానో ఇవాళ మార్కెట్‌లో అదే అనాలిసిస్ మీకు చూడడానికి దొరికింది. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి రేపు బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవాళైతే మార్కెట్ చాలా బాగా నడిచింది. బట్ రేపటి మార్కెట్ వచ్చేసి కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఎందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉందంటే మార్కెట్‌లో రీసెంట్‌గా ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దొరికింది. అండ్ అదే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌తో మార్కెట్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, ఇదొచ్చేసి మనకు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ మీద మార్కెట్ ఏం చేయాలి? క్లోజింగ్ మీదికెళ్ళి రీటెస్ట్ రివర్స్ ఇవ్వాలి. 55,481 లెవెల్. అలా మనకు క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, మార్కెట్‌లో మనకు స్ట్రాంగెస్ట్ బయింగ్ లెవెల్స్ దొరుకుతాయి. అలా కాకుండా రేపు మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఫాల్. 55,247 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కడైనా ఉంది అనుకోండి. మనకిక్కడ ఏమైతదంటే కంప్లీట్ సైడ్ వేలో మార్కెట్‌లో ట్రేడ్స్ దొరకవు. ఓకే. నిఫ్టీ వచ్చేసి నిఫ్టీలో రీసెంట్‌గా ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ దొరికింది. ఓకే. ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఇది నిన్ననే దొరికింది. అండ్ దీని మీద గూడా మార్కెట్ ఎక్కడ రీటెస్ట్ రివర్సల్ చేయలేదు. సో, ఇక్కడ గూడా మీకు సేమ్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ రిజెక్షన్ దొరికింది. ఈ లెవెల్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ 24,604. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ గాబట్టి మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి. ఇండైరెక్ట్ కాబట్టే రీటెస్ట్ రివర్సల్ అని కావాలి. ఇండైరెక్ట్ లేదు. డైరెక్ట్ ఉందంటే డైరెక్ట్ లెవెల్సే. ఇండైరెక్ట్ ఉంది కాబట్టి 24,604 మీద రీటెస్ట్ రివర్సల్ అయితేనే మార్కెట్ ర్యాలీ ఇస్తది. అలా కాకుండా ఇవాళటి డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ ఉంది గదా! ఇక్కడ. డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఈ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అనేది బ్రేక్ జేసి కంటిన్యూయస్ ఫాల్ ఇచ్చిందనుకోండి. డైరెక్ట్ ఫాల్ అయితది. ఇక్కడ గూడా మనకు రీటెస్ట్ రివర్సల్ గావాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా ట్రేడ్ చేస్తే
ఇట్స్ ఎ సైడ్‌వే మార్కెట్ ఫర్ టుమారో. అండ్ మీకు ఇక్కడ అనాలిసిస్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏందంటే, మనం ఎప్పుడైనా ఇన్‌డైరెక్ట్ లెవెల్స్ మీద ట్రేడ్ చేస్తాం గదా! ఇన్‌డైరెక్ట్ లెవెల్స్ మీద అది రీటెస్ట్, రివర్సల్ అయితేనే బయింగ్ అవుతదండి. ఓకే. ఇక్కడ గూడా మీరు చూసుకున్నట్టయితే బ్రేకౌట్ అనేది రీటెస్ట్, రివర్సల్ అయితేనే ఫాల్ అయితది. వితౌట్ రీటెస్ట్, రివర్సల్ మార్కెట్‌లో డైరెక్ట్ లెవెల్స్ దొరుకుతున్నాయంటే అది రీటెస్ట్ కోసం వస్తది. సో, మీరెప్పుడైనా మార్కెట్‌లో వెయిట్ చేసిన తర్వాతనే ట్రేడ్ చేయాలి. రీటెస్ట్, రివర్సల్ అయితేనే మార్కెట్‌లో ట్రేడ్ పట్టాలండి. ఓకే. అండ్ ఇవాటి అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.